ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి లోమశుడితో కలిసి మన ధర్మరాజు, ద్రౌపది, రిమైనింగ్ వాళ్ళు ఎక్సెప్ట్ అర్జున్ వీళ్ళంతా కూడా తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటున్నారు కదా. కంటిన్యూ. తీర్థయాత్రలకు బయలుదేరిన ధర్మజుని కామ్యక వనవాసులైన బ్రాహ్మణులందరూ సమీపించి ఈ విధంగా పలికారు. రాజా, సోదరులతో లోమస మహర్షితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళ నిశ్చయించినావు. మమ్ములను కూడా నీతో తీసుకుని పొమ్ము. నీవు లేకుండా ఆ తీర్థాలకు మేము వెళ్ళలేము. ఆ తీర్థాలన్నీ క్రూర మృగాలతో నిండి ఉన్నాయి. దుర్గమాలు, కఠినాలు అయినటువంటి ఆ తీర్థాలు సామాన్యులు ప్రవేశింప వీలులేనివి. నీ సోదరులు పరాక్రమవంతులు, ధనుర్ధారులు. వారిచే రక్షింపడే మేము మీతో యాత్ర చేయదలిచాము. నీ అనుగ్రహంతో మేము తీర్థయాత్రల వనవాసాల ఫలితాన్ని సులభంగా పొందుతాము. మీ బల పరాక్రమాలచే రక్షింపడే ఆ తీర్థాల్లో స్నానం చేసి పరిశుద్ధులమై ఆ తీర్థ సందర్శనాదులచే పాపం పోగొట్టుకుంటాము. నీవు ఆ తీర్థాల్లో స్నానం ఆచరించి కార్తవీర్యార్జునుడు, భరత చక్రవర్తి, అష్టకుడు, లోమపాదుడు చేరిన లోకాలకు వెళ్ళగలవు. ప్రభాసాది తీర్థాలు, మహేంద్రాది పర్వతాలు, గంగాది నదులు, జువ్వి మొదలైన చెట్లు ఉన్న ప్రదేశాలను నీటితో తిరిగి మేము కూడా చూస్తాం. బ్రాహ్మణులపై మీకు ప్రేమ ఉంటే మా మాటలను తిరస్కరించవద్దు. దీనివలన మాకు శుభం కలుగుతోంది. తపస్సులకు విఘ్నం కలిగించే రాక్షసులు అనేకులు తీర్థాలు ఆశ్రయించి ఉన్నారు. వారి నుంచి నీవు మమ్మలను రక్షింపగలవు. నీవు పాపరహితుడవై ధౌమ్యముని, బుద్ధిశాలి నారదుడు, లోమశుడు చెప్పిన తీర్థాలను సేవించి లోమశుని కారణంగా ఆ తీర్థాల్లో పవిత్రుడివై మాతో కలిసి ఆ తీర్థాల్లో సంచరించు. యుధిష్ఠిరుడు సోదరులతో పరివేష్టితుడై వారి మాటలు విన్న వెంటనే ఆనందాశ్రువులను చిందించాడు. లోమస ధౌమ్యలాగిను గైకుని బాగుంది అని వారి మాటలను ప్రశంసించి వారిని తనతో కొనిపోవుటకు అంగీకరించాడు. తరువాత సోదరులతో భార్యతో కలిసి వెలుడుకు పాండవ శిష్యుడైన ధర్మరాజు నిశ్చయించాడు. ఇంతలో వేదవ్యాసుడు, పర్వతనారదులు కామ్యకంలో ఉన్న ధర్మజుని చూడాలని వచ్చారు. వారికి యథావిధిగా ధర్మరాజు పూజ చేశాడు. సత్కారాన్ని పొంది వారు ధర్మజునితో ఇలా పలికారు. ధర్మజ భీమ నకుల సహదేవులారా, మీరు తీర్థయాత్ర విషయాల మనసును పరిశుద్ధంగా ఉంచుకోండి. మనసు పరిశుద్ధమైనప్పుడే తీర్థయాత్రలు చేయాలి. బ్రాహ్మణుల శరీరం పరిశుద్ధమైతే మానుష వ్రతమని, మనసు పరిశుద్ధమైతే దైవవ్రతమని చెప్తారు. సో శరీరం పరిశుద్ధమైతే అది మానుష వ్రతం, మనసు కూడా పరిశుద్ధమైతే అది దైవవ్రతం. సో మనసు అన్నమాట పరిశుద్ధం కావాల్సింది. మనసు రాగద్వేషాలకు దూరమైనప్పుడు అది శుద్ధమవుతుంది. ప్రాణులన్నింటి పట్ల మైత్రిభావంతో శుద్ధంగా ఉండి తీర్థయాత్రలు చేయాలి. మీరు ఇంతవరకు శరీరంతో శుద్ధులయ్యి మానుష వ్రతం చేశారు. ఇకపై దైవవ్రతాన్ని ఆశ్రయించి మనసును పరిశుద్ధం చేసుకుని తీర్థయాత్రలు ఆచరించి తగిన ఫలాన్ని పొందండి. వారందరూ అట్లనే సమ్మతించి ఆ నియమాలను పాలించుటకు అంగీకరించారు. పిమ్మట దివ్యులు, మానవులైన ఋషులందరూ స్వస్తి వాక్యాలతో వారిని ఆశీర్వదించారు. వ్యాస, లోమస, పర్వత, నారదుల పాదాలకు నమస్కరించి బ్రాహ్మణులు, లోమసుడు, పురోహితుడు, దోమ్యుడు వెంటరాగా తీర్థయాత్రకు బయలుదేరారు. మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ గడిచి పుష్య నక్షత్రోదయమైన పిదప వారు యాత్రను ప్రారంభించారు. పాండవులు నారచర్యలను, మృగచర్మాలను ధరించారు. వారి తలలపై జటలున్నాయి. అభేద్య కవచాలను ధరించి సూర్యుడిచ్చిన వంటపాత్రను తీసుకుని తీర్థయాత్రకు బయలుదేరారు. ఇంద్రసేనుడు మొదలగు భృత్యులు 15 రథాలు వెంట రాసాగాయి. వంట ఇంటి బాధ్యత గల సేవకులు కూడా అనుసరించారు. జనమేజయ, సాయుధులు, ఖడ్గదారులు, అమ్మల పొదలతో బాణ సంపత్తి కలవారు, వీరులైన పాండవులు తూర్పు దిగ్గా యాత్రను ఆరంభించారని చెప్పేసి వైశంపాయనుడు చెప్పున్నారు. ఇంక రేపు రాజుల దృష్టాంతాలతో లోమశుడు యుధిష్ఠిరునికి తీర్థయాత్ర అధర్మహానులను వివరించుట డిస్కస్ చేద్దాం.